మీరొచ్చిన టైము హీరోయిన్స్‌కి అసలు మంచి ఎరా. అవును. బ్యూటిఫుల్ టైమ్ యాక్చువల్లీ. అవును. అప్పుడిప్పుడే ఎక్స్‌ప్లోర్ అవుతాంది. అవును. ఇండస్ట్రీ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ఆ అవును. తర్వాత ఇయరే మీరొచ్చిన తర్వాత ఇయరే 'బాహుబలి' వచ్చింది. తెలుగు సినిమా చాలా ప్రెస్టీజియస్‌గా మారింది. ఆ టైంలో మీరు చాలా మంచి సినిమా చేశారు యాక్చువల్లీ. 'నర్తనశాల' అయ్యుండొచ్చు. అదే లాస్ట్. అదే మరి. ఆ! మీరు బ్రేక్ తీసుకోవడానికి గల కారణం 'నర్తనశాల'? ఎందుకు? అంటే అందులో ఒక బ్రేక్ వస్తదనుకున్నా కానీ బ్రేక్ వచ్చింది. అదే. లేదు అంటే సరైన ఆపర్చునిటీస్‌ని నేను గ్రాబ్ చేయలేకపోయుండొచ్చు. నాకెప్పుడు ఇంటి నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు. ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఉంది. ఎప్పుడు మా అమ్మ గూడా ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. బట్ ఒక టైంలో ఈవెన్ షీ వాస్ స్కేర్డ్ కొంచెం భయం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి లైఫ్ స్టైల్ వేరు, విజయవాడ లైఫ్ స్టైల్ వేరు. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వేరు. అంత అలా క్లోజ్‌గా పెరిగాను. ఇక్కడొచ్చిన తర్వాత మా అమ్మకి కూడా చాలా భయం ఉండేది. బట్ ఎప్పుడు డిస్కరేజ్ చేయలే. కానీ నేనే కొంచెం అట్లా స్లో డౌన్ అయిపోయా. అది నాకు తెలీలేదు. ఓకే. చాలా కాలం ఒక 2, 3 ఇయర్స్‌కి నేను రియలైజ్ అయ్యాను. నేనేం చేస్తున్నాను వేర్ యామ్ ఐ? ఏమైంది? ఏమన్నా 'సైక్ సిద్ధార్థ్' లాగా మీకు కూడా ఏమన్నా లవ్ స్టోరీ బ్రేకప్ ఉందా? బ్రేకప్ ఏం లేదు. బట్ సైక్ అయితే అయిపోయాను ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. దాని నుంచి కొంచెం నార్మల్ అయ్యి, మళ్ళీ రియలైజ్ అయ్యే టైంకి చాలా మిస్ అయ్యాను.